ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే టాలెంట్ తో పాటు కాస్తైనా లక్ ఉండాలి. ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. ఇదిగో రిద్ధి కుమార్ విషయంలో కూడా 7 ఏళ్లుగా హిట్ దోబూచులాడుతోంది. లవర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిద్ధి. ప్రభాస్ తో నటించిన ఫేట్ మారలేదు. ఈ 7 ఏళ్ల కెరియర్ లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. అసలు ఆ హిట్ ఇచ్చే రియల్ ఆనందాన్ని ఫీల్ కాలేదు. మెయిన్ ఇండస్ట్రీస్ ని చుట్టేసినా సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. డార్లింగ్ ప్రభాస్ తో ఒక్కసారి నటించే అవకాశం వస్తేనే లక్కీగా ఫీల్ అయిపోతూ ఉంటారు భామలు. కానీ రిద్ధి కుమార్ కి 2 టైమ్స్ నటించే ఛాన్స్ వచ్చింది. రాధేశ్యామ్లో కీ రోల్ ప్లే చేసింది మరాఠీ భామ. సినిమాను టర్న్ చేసే క్యారెక్టర్లో నటించింది. కానీ ఈ సినిమా ఆమె కెరియర్ ని మార్చేస్తుంది అనుకుంటే ఫ్లాప్ వల్ల పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ 3 ఏళ్లలో సలాం, వెంకీ, సూపర్ బాయ్స్ ఆఫ్ మాల్గావ్ చిత్రాలు తప్ప మరో మూవీ చేయలేదు. చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని ప్రభాస్, రాజాసాబ్ పైనే. ప్రభాస్ తో మరోసారి జోడీ కడుతోంది రిద్ధి. మారుతి, డార్లింగ్ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ తో పాటు ఈ భామ నటించబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కట్ లో మెరిసింది. రాధేశ్యామ్లో జస్ట్ 2-3 సీన్స్ కే పరిమితమైన బ్యూటీ రాజాసాబ్ లో డార్లింగ్ తో ఎక్కువసేపే స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని టాక్. 3 భామలతో ఓ సాంగ్ ఉండబోతోందని చెప్పకనే చెప్పేసింది టీమ్. డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది రాజాసాబ్. ఈ ఒక్క మూవీ తప్ప మరో మూవీ చేతిలో లేని భామకు డార్లింగ్ తో సినిమా ఏ మేరకు ఆఫర్స్ ని తెచ్చిపెడుతుందో చూడాలి.